హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. డైలీ మనం వీడియోస్లో మొబైల్స్ గురించి మాట్లాడుతూనే ఉంటాం కదా. మొబైల్స్లో డాల్బీ విజన్ గురించి, డాల్బీ అట్మాస్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటాం. కొన్ని బ్రాండ్స్ వచ్చేసి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇస్తాయి, కొన్ని బ్రాండ్స్ వచ్చేసి ఇవ్వవు. కానీ చాలామంది మొబైల్ కొన్న వాళ్ళు ఏమనుకుంటారంటే డాల్బీ అట్మాస్ కానీ డాల్బీ విజన్ కానీ ఇచ్చుంటే బాగుండేది అని ఫీల్ అవుతారు. ఇంకా డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ అనేది మొబైల్లో అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కువగా టెక్నికల్ వేలో మాట్లాడకుండా ఎగ్జాంపుల్స్ అవి చూపిస్తూ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొన్ని మొబైల్స్ ఎందుకు డాల్బీ విజన్ ని, డాల్బీ అట్మాస్ ని ఇవ్వవు అనే విషయానికి వస్తే, డాల్బీ విజన్ అనేది, డాల్బీ అట్మాస్ అనేది ఓపెన్ సోర్స్ అయితే కాదు. డాల్బీ అనే కంపెనీ, మొబైల్ కంపెనీలన్నీ కూడా డాల్బీ బ్రాండ్ నుండి పర్టికులర్ గా ఒక మోడల్ కి, మోటో బ్రాండ్ లాగా అన్ని మోడల్స్ కి కూడా డాల్బీ అట్మాస్ ని కానీ డాల్బీ విజన్ ని కానీ లేదా రెండు కూడా సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇవ్వమని అడుగుతాయి. అదే అండి మన వాడుకలో డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సర్టిఫికేషన్. డాల్బీ అయితే వీళ్ళు ఏదైతే పర్టికులర్ మోడల్ కి అడుగుతున్నారో ఆ మోడల్ నుంచి అయితే చార్జ్ చేస్తారు. మోటో లాంటి బ్రాండ్ మాత్రం అన్ని మోడల్స్ కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ తీసుకుంటున్నాయి. సో మీకు ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా, డాల్బీ అనేది ఫ్రీ కాదు, పే అని. అదే ప్రతి మొబైల్ లో హెచ్డిఆర్ సపోర్ట్ చేసిందని మాట్లాడుకుంటాం కదా, అదైతే ఓపెన్ సోర్స్ అండి, అందుకోసమే ప్రతి మొబైల్ లోనూ కనిపిస్తూ ఉంటుంది. డాల్బీ విజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కూడా హెచ్డిఆర్ టెక్నాలజీ మీద వర్క్ అవుతుంది. మేజర్గా దీనివల్ల ఓటీటీ కంటెంట్ లో వీడియోస్ చూస్తున్నప్పుడు బ్రైట్ కలర్స్ ఇంకా డీప్ బ్లాక్ అనేవి వేరువేరుగా ప్రొడ్యూస్ చేస్తుంది. దాంతో పాటే స్పష్టమైన డీటెయిల్స్ కూడా కనిపిస్తాయి, షార్ప్నెస్ లెవెల్ కూడా పెరుగుతుంది. డాల్బీ విజన్ అనేది సరిగ్గా వర్క్ అవ్వాలంటే అది ఓఎల్ఈడి ప్యానెల్ కావాలి. ఒకవేళ మీరు ఎల్సిడి ప్యానెల్ పైన డాల్బీ విజన్ చూస్తుంటే కనుక కలర్ డెప్త్ అనేది సరిగ్గా ఇవ్వలేదు. ఎందుకంటే ఎల్ఈడి ప్యానెల్స్ లో పిక్సెల్స్ అనేవి సొంతంగా లైట్స్ అనేది ఆఫ్ చేసుకోగలుగుతాయి కాబట్టి, బ్లాక్ ఉన్న చోట కంప్లీట్ గా లైట్స్ అనేవి ఆఫ్ అయిపోతాయి కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎల్సిడిలో వచ్చేసి బ్యాక్ సైడ్ లైట్స్ ఉంటాయి, అవి ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. ఇన్ కేస్ మీకు అక్కడ బ్లాక్ రావాలి అంటే లైట్స్ అనేవి ఆఫ్ అవ్వు, ఓన్లీ పిక్సెల్స్ మాత్రమే బ్లాక్ అయిపోతాయి కాబట్టి అది కంప్లీట్ బ్లాక్ కాకుండా గ్రే కలర్ లోకి అయితే మారిపోతుంది. సో మీకు ఎల్సిడి డిస్ప్లేలో డాల్బీ విజన్ సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అయితే రాకపోతుండొచ్చు. మరి డాల్బీని హెచ్డిఆర్ బీట్ చేయలేదా అంటే చేస్తుంది, కానీ ఒక కండిషన్ ఉంది. నేను ఒక మూవీ 4K బ్లూరే క్వాలిటీ తోటి, అది కూడా HDR10 సపోర్ట్ చేసే మాత్రం డాల్బీ విజన్ కన్నా కాస్త బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వగలదు. ఎగ్జాంపుల్ కి వీడియో అయితే ఇస్తున్నాను, ఒకసారి చూసేసేయండి. ఇప్పుడు కొన్ని బ్రాండ్స్ లైక్ వివో, ఐకో లాంటి బ్రాండ్స్ వచ్చేసి డాల్బీ విజన్ ని వాళ్ళ మొబైల్స్ లో తీసుకురాకోకుండా HDR10 ని చాలా ట్యూన్ చేసి ఆప్టిమైజ్ చేసుకుంటున్నాయి. డాల్బీ అట్మాస్ వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ మొబైల్స్ లో 2 స్పీకర్స్ అయితే ఉండాలి, అప్పుడు కానీ ఆ ట్యూన్ ఎఫెక్ట్ అనేది వినబడదు. డాల్బీ అట్మాస్ అనేది బేసికలీ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ. నార్మల్ గా మనం ఒక మూవీ చూసినప్పుడు కానీ, మ్యూజిక్ వింటున్నప్పుడు కానీ సౌండ్ అయితే స్టీరియో స్పీకర్స్ వల్ల 2 వైపుల నుంచి వస్తుంది కదా, కానీ మీరు వాడుతున్న మొబైల్స్ లో డాల్బీ అట్మాస్ కనుక ఉంటే అన్ని వైపుల నుంచి వింటున్నట్టుగా అనిపిస్తుంది. Dolby Atmos can manipulate individual sounds in 3D space to position sounds all around you. Sounds can move above you, far away. లైక్ ఎగ్జాంపుల్ గా మీరు ఏదైనా మూవీ చూసినప్పుడు హీరో విలన్ తో మాట్లాడేటప్పుడు విలనే మీ ముందు నిలబడి మాట్లాడుతున్న ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది. ఇన్ కేస్ అదే టైంలో స్క్రీన్ పైన అదే మూవీ చూసినప్పుడు రైట్ సైడ్ నుంచి ఏదైనా వెహికల్ వెళ్తుంది అనుకోండి, రైట్ సైడ్ మాత్రమే వినిపిస్తుంది. It sounds just like the real world. లెఫ్ట్ సైడ్ సైలెంట్ గా ఉంటుంది, లేదంటే వేరే మ్యూజిక్ తోటి అడ్జస్ట్ చేస్తుంది. అదే డాల్బీ అట్మాస్ లేదు అనుకోండి, స్టీరియో స్పీకర్స్ లాగా 2 వైపులో వినిపిస్తుంది. Unlike stereo, which is limited to 2 audio channels. అండ్ ఇది గేమింగ్ లో కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఎనిమిస్ ఎక్కడి నుంచి అయినా షూట్ చేసినా, లేదంటే కార్ వెళ్తున్నా కూడా అటు సైడ్ వెంటనే తిప్పేయగలుగుతారు, డాల్బీ అట్మాస్ ఉంటాయి. లేదంటే ఎటు నుంచి వస్తుందో తెలియక చుట్టూ తిప్పాల్సి వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కనుక ఉంటే మనకి ఏ డైరెక్షన్ లో సౌండ్ వస్తుందో ఆ డైరెక్షన్ ని ఎగ్జాక్ట్లీ ఫీల్ అవుతాం. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మూవీస్ కానీ ఓటీటీ కంటెంట్స్ కానీ చూసినప్పుడు థియేటరికల్ ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతాం. డాల్బీ అట్మాస్ వల్ల గేమ్ ఆడేటప్పుడు ఎనిమిస్ ఫుడ్ స్టెప్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కానీ అన్ని క్లియర్ గా వింటాము. యూట్యూబ్ ఇంకా మ్యూజిక్ యాప్స్ లో పాటలు వింటున్నా, చూస్తున్నా కానీ డెప్త్ ఇంకా క్లారిటీ ఎక్కువగా ఉంటుంది. ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్స్ లో వీడియో రికార్డింగ్ లో కూడా డాల్బీ విజన్ సపోర్ట్ చేస్తుంది. దీంతో వీడియో మరింత ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది. కాబట్టి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న మొబైల్స్ తీసుకుంటే ఎంటర్టైన్మెంట్ లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. Puts you in the center of the action.
మొబైల్ బ్రాండ్స్ కాస్ట్ కటింగ్ కోసం వాటిని స్కిప్ చేశాయి అనుకోండి తప్ప మీ మొబైల్ ఎందుకు పనికిరాదని మాత్రం అనుకోకండి. ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, ప్లీజ్ ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.